హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మిర్చి బజ్జీ మసాలా ఫ్రై చూపిస్తున్నాను. మొదటగా మిర్చి బజ్జీ తీసుకొని దానికి ఇలా ఘాటు పెట్టుకొని లోపల విత్తనాలన్నీ తీసేయాలి. తీసేసిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. ఇందులో స్టఫింగ్ కోసం పప్పులు, కారం పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసుకోవాలి. పప్పులు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా అన్నిటినీ ఇలా ఫైన్ పేస్ట్ లాగా పొడిలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పొడిని ముందుగా కట్ చేసి పెట్టిన మిర్చి బజ్జీలో స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క దాంట్లో స్టఫింగ్ చేసుకుంటూ అన్నిటినీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ముందుగా స్టఫింగ్ చేసుకున్న మిర్చి బజ్జీలను ప్యాన్లో వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని అన్నిటినీ మగ్గనివ్వాలి. ఇలా ఒక సైడ్ అంతా మగ్గిపోయిన తర్వాత వాటిని అన్నిటినీ టర్న్ చేసుకొని రెండో వైపు కూడా మగ్గనివ్వాలి. పప్పన్నంలోకి కానీ సాంబార్లోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మిగిలిపోయిన పొడిని ఇలా పైన చల్లేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన మిర్చి మసాలా బజ్జీ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.